నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు హైదరాబాద్లో ఒక సంచలనం జరిగింది. అదే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ప్రముఖ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది ప్రముఖ హీరో నాగార్జున అని తెలిసిందే. ప్రభుత్వం ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం అన్నది సరైనదా కాదా? అంటే ఖచ్చితంగా ఇది సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే మీకు ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. ఇది చూడమ్మా, చుట్టూతో ఏమున్నాయి? బిల్డింగ్లు ఉన్నాయి. ఇంకొంచెం పెద్దగా చూపిస్తా చూడండి, చుట్టూతో బిల్డింగ్లు. ఇది చెరువును ఆనుకొని ఈ మహానుభావుడు ఇక్కడంతా కూడా కట్టాడు. వాస్తవానికి ఎల్టీఎఫ్ అంటారు, అంటే ఎఫ్టిఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి? వర్షాలు వచ్చాయి, వర్షాలు వచ్చినప్పుడు ఈ ట్యాంక్ చూడ్డానికి ఇంతే ఉండొచ్చు, ఇవాళ నీళ్ళు ఇంతే ఉండొచ్చు. వర్షాలు వస్తే నీరు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లెవెల్ ఎక్కడి వరకు? ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు ఉండే లెవెల్లో నువ్వు వెళ్ళి బిల్డింగ్ కట్టేస్తే ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఈ నీళ్లు అటు సైడ్కి ఇళ్లల్లోకో ఎటో పోతాయి. నువ్వంటే డబ్బులు ఉన్నాడు కాబట్టి బాగా హైట్ లెవెల్లో కట్టేసుకుంటావు. ఆ నీళ్ళు ఎట్లా పోతాయి? ఎక్కడైనా సహజంగానే ఎఫ్టిఎల్ని చూసుకొనే అనుమతులు ఇవ్వాలి. అసలు దీనికి అనుమతులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2010 నుంచి 12 మధ్య దీన్ని నిర్మించారు. మొత్తం 10 ఎకరాలు నిర్మిస్తే 1 ఎకరా 12 గుంటలు ఎఫ్టిఎల్ లిమిట్స్. 1 ఎకరా 18 గుంటలు చెరువులోకి వెళ్ళిపోయింది. చెరువు ఇది, తుమ్మిడిగుంట చెరువు. చెరువులోకి 1 ఎకరా 12 గుంటలు వెళ్ళిపోయాడు ఆయన. సో ఇక్కడున్న తర్వాత ఇక్కడ వరకు లిమిట్ అనుకుందాము. ఉదాహరణకు ఈయన ఆల్రెడీ 1 ఎకర్ వెళ్ళిపోయాడు, ఇక్కడ వరకు ఇది అసలు చెరువులోదే. ఇక్కడి నుంచి మళ్ళీ 2 ఎకరాల 18 గుంటలు బఫర్ జోన్ అంటారు. అంటే చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది కదా, ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి కూడా కొంత దూరంగా వచ్చి నిర్మాణాలు జరగాలి. ఎప్పుడైనా సహజంగా రూల్ అది. మన చెరువులు ఇలాంటి, లేకపోతే కాలువలు వెళ్ళేటప్పుడు కూడా చాలామంది తెలియక రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా కాలువ కానుకొని వేసేస్తారు. రేపొద్దున అక్కడ ఎవరైనా నీళ్లు కట్టుకుంటే ఆ ఇళ్ళు మునిగిపోవడం అట్లా జరుగుతాయి. అందుకోసం ఏం చేస్తారంటే ఫుల్ లెవెల్ ట్యాంకు ఒకటి ఉంటుంది, ఆ తర్వాత కొంత బఫర్ జోన్ అని ఉంటుంది. ఆ బఫర్ జోన్ను కూడా ఈయన ఆక్యుపై చేసుకున్నాడు. ఇట్లా ఇంకొక ఫోటో ఉంది, మీకు చూపిస్తాను, పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఇది శాటిలైట్ చిత్రం చూడండి. ఇది ఒకప్పుడు ఇలా ఉండింది. ఇదంతా చెరువు, ఇక్కడ వరకు చెరువు ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఇప్పుడు చూడండి, ఇక్కడంతా కట్టేశాడు, చెరువు కానుకుని కట్టేశాడు. చూడండి, ఇది ఎల్టీఎఫ్ అమ్మా, ఎఫ్టిఎల్. ఇది ఎఫ్టిఎల్, బ్లూదంతా కూడా ఎఫ్టిఎల్. ఎఫ్టిఎల్కి కొంత వదిలేసి బఫర్ జోన్ అంటారు దీన్ని. ఈ బఫర్ జోన్లో కూడా నిర్మాణాలు చేయకూడదు. చేయకుండా ఇక్కడి నుంచి నిర్మాణాలు చేసుకోవాలా. చూడండి, ఇవన్నీ ఆక్యుపై చేసినవే. ఇది ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఇంకొంచెం బాగా జూమ్లో కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఎల్టీఎఫ్లో భాగం. ఇది ఎల్టీఎఫ్లో భాగం, ఎఫ్టిఎల్లో భాగం. ఇదంతా ఎఫ్టిఎల్లో భాగం, ఇదంతా బఫర్ జోన్లో భాగం. సో ఓవరాల్గా నాగార్జున గారు తన నిర్మాణాన్ని ఇక్కడ కలిగి కట్టేశారు. ఆయన ఏమంటారంటే ఇదంతా న్యాయంగా లీగలు, పట్టాభూమి. ఎట్లా పట్టాభూమి అవుతుంది? ప్రభుత్వం ఉంది కదా, పట్టాభూమి ఎట్లా అవుతుంది? ఇదంతా కూడా ప్రభుత్వం రిలీజ్ చేసిన మ్యాపు. అంతకుముందు మీరు శాటిలైట్ మ్యాప్ చూసినా అలా ఉంది. సో అలాంటి చోట్ల అసలు కట్టడం అనేది న్యాయం కాదు కదా. సో అలాంటి అన్యాయమైన పనికి పూనుకున్న నాగార్జున గారు ఇవాళ అది కొట్టేసిన తర్వాత అదేదో నాకు అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, కోర్టు స్టే ఇచ్చింది. హైడ్రా కమిషనర్ గారు కూడా మాట్లాడారు, కోర్టులో స్టే ఏం లేదు, ఆల్రెడీ దీని మీద నోటీసులు ఉన్నాయి. నోటీసులు ఉన్నా కానీ నాగార్జున గారు దీన్ని సరి చేసుకుంటామని చెప్పారు. ఆయన సరి చేసుకోలేదు కాబట్టి కొట్టేసామని చెప్తున్నారు. అంటే అంటున్నారు కదా నాగార్జున గారు, ఒకవేళ అది అక్రమాలు ఉంటుంటే నేనే కూల్చివేసేవాడిని అనేసి ఇట్లా గట్టి నొక్కి చెప్తున్నారు కదా. అక్రమం అని తెలుసు కదా ఆయనకి. సో అక్రమాలు ఉంటే నేను కూల్చేసేవాడిని అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు
వాళ్ళను కాస్త మెస్మరైజ్ చేసి వాళ్ళని కాస్త అమికబుల్గా వశపరుచుకొని వాళ్ళ ద్వారా ఇలాంటిది ఎందుకు ఇంత పని చేస్తాడు నాగార్జున అంటే అదేం ఆయన ఏం పిచ్చోడు కాదు. హైటెక్స్ ఈ దగ్గర ఉన్న ఈ కన్వెన్షన్ హాల్లో ఒక్కొక్క పెళ్ళికి 20 నుంచి 25 లక్షలు కూడా వసూలు చేస్తారు. దాదాపు 5 హాల్స్ ఒక ఓపెన్ ఏరియా ఉంది. అంటే ప్రతి సంవత్సరం 360 రోజులు ఉంటే 360 రోజుల్లో 200 రోజులు ఇవి బుక్ అయినాయి అనుకుందాం. నాట్ ఓన్లీ పెళ్ళిళ్ళు లేకపోతే ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు ఇవి మాత్రమే కాదు, ఇతరత్ర ఫంక్షన్స్ ఉంటాయి. సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళ యానివర్సరీ చేయాలనుకుంది, చేస్తారు. లేదు ఇంకొక సంస్థ గెట్ టుగెదర్లు అక్కడే చేస్తారు. ఎగ్జిబిషన్స్ చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్, ఎప్పుడు ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే వరస్ట్ కేసులో మనకి 10 లక్షలు అనుకుందాం యావరేజ్న. 200 రోజులు ప్రతిరోజు ఒక ఫంక్షన్ చేసి ఒక్కొక్క సందర్భంలో మీకు చెప్పాలి ప్రియాంక 3 సార్లు కూడా, అంటే ఉదయం ఒక ఫంక్షన్ జరుగుతుంది, మధ్యాహ్నం ఒక ఫంక్షన్ జరుగుతుంది బిజీ రోజుల్లో, ఈవినింగ్ ఒక ఫంక్షన్ జరుగుతుంది, అంత బిజీగా కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు యావరేజ్న రమారమి ఆయన 10 లక్షల రూపాయలు ఒక్క రోజుకి వసూలు చేసుకున్నా కానీ 200 రోజులు సంవత్సరానికి బుక్ అయ్యాన అనుకుందాం. వరస్ట్ కేసు వేస్తున్నాం మనం, బెస్ట్ కేసు కాదు ఇది, వరస్ట్ కేసు. అంటే ఆన్ యాన్ యావరేజ్ అనుకో, సంవత్సరానికి 200 రోజులు ఇంటూ 10 లక్షలు ఇంటూ 5 హాళ్ళు ఒకటి వదిలేసాం, వేసుకుంటే ఎంత అయిందమ్మా? 100 కోట్లు అయింది. 100 కోట్ల రూపాయలు ఇంటూ 12 సంవత్సరాలు 1200 కోట్ల రూపాయలు. సహజంగా ఇలాంటి వాటిల్లో నేను చెప్పింది ఓవరాల్గా జరిగే బిజినెస్ చెప్పాను అనుకున్నాం. దాంట్లో కూడా వరస్ట్ కేసులు ఒక 50% అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఆదాయం ఉంటుంది. ఉంటే మొత్తం ఎంత అయింది? 600 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. 5 కోట్లు కూడా విలువలేని భవనంలో ఇవాళ 600 కోట్ల రూపాయలు ఆర్జించారు నాగార్జున గారు. సామాన్యుడు ఎవడైనా కట్టుకుంటే గవర్నమెంట్లు ఊరుకుంటాయా? ఊరుకోగా, వెంటనే వచ్చి కూల్చేస్తాయిగా. మరి ఈయన దాన్ని మాత్రం ఎందుకు ముట్టుకోలేదు ఇప్పటి వరకు? 2012 నుంచి 14లో ఒకసారి నోటీస్ ఇచ్చారు, కూల్చే ప్రయత్నం చేశారు, దాన్ని ఆపుకోగలిగాడు. 14 నుంచి 24 వరకు కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత దాన్ని నేను 9 కోట్లు డిపాజిట్ చేస్తాను, దాన్ని సరి చేసుకుంటాను అని చెప్పాడు. చేసుకోలేదు. యథేచ్ఛగా బాగా సంపాదిస్తూనే ఉన్నాడు. ఇవాళ ఆయన కొట్టేస్తే పెద్ద నష్టమేం లేదు ఆయనకి. ఆల్రెడీ 600 కోట్లు దాని మీద తీసి, రమారమి నేను చెప్తున్నది, రమారమి ఒక 600 కోట్లు తీసి ఉంటాడు దీని మీద, అంతేనా? అంతే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం హైడ్రా అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చి పర్టికులర్గా ఈ అక్రమ కట్టడాలు కూల్చేయడం కోసమే అనే హైడ్రా అనేది తీసుకొచ్చారు. అసలు ఏంటి హైడ్రా అనే వ్యవస్థ? అంటే హైడ్రా అంటే వాస్తవానికి చాలామంది అనుకుంటారు ఇదేదో హైడ్రా అని కొత్త సంస్థని తీసుకొచ్చేసారు, మా మీద రుద్దుతున్నారు. కొంతమంది ఇందులో బాధితులు కూడా ఉంటారు. ఉదాహరణకు మీరు ప్రభుత్వం దగ్గర మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఈ బఫర్ జోన్లో కట్టేసి అమ్మేశారు. ఇదిగో చూడండి ఇక్కడ ఎవడో కట్టాడుగా, ఇట్లా కట్టి అమ్మేశాడు అనుకోండి, ఇట్లా కట్టి ఎక్కడో అమ్మేశాడు అనుకోండి, మనకు తెలియక అమాయకంగా తీసుకున్నాం, మనం కూడా నష్టపోవడమే కదా. కానీ నిజమైన బాధితులకు ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేయాలి. లేకపోతే హైడ్రా అన్నావు కదా, హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్థలాల్లో ఏవైతే కబ్జా జరిగిందో ఆ కబ్జా జరిగిన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురావటం, చెరువుల్ని నాలాల్ని ఆక్రమించి ఎక్కడైతే కట్టారో వాటిని కూల్చేయటం, ఇది చేయడమే వాళ్ళ పని. మన ఉదాహరణకు మనం చూస్తున్నాము, వర్షాకాలం వస్తే ఏమైపోతుంది? రోడ్లు మొత్తం వాగులైపోతున్నాయి. ఎందుకు వచ్చిందమ్మా ఈ పరిస్థితి? ఇలాంటి తుమ్మిడిగుంట చెరువు లాంటి దాన్ని ఆక్రమించి చూడండి, ఎంత ఆక్రమణలు ఉన్నాయి చూడండి. ఇదంతా ఏవో కట్టేశారు చూడండి. ఇదంతా ఇందులోనే 10 ఎకరాలంటే హాఫ్ ఆఫ్ ది వాటర్, 10 ఎకరాలంటే ఎంత వాటర్ పడతాయి సార్ అందులో? అంతే కదా. చుట్టూ ఉన్న ఇప్పుడు వీళ్ళకి ఏం కావట్లేదు, ఎందుకంటే ఒక ఎత్తు ప్రాంతాల్లో కట్టుకున్నారు కాబట్టి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఏమంటారు లైవ్లీహుడ్ పోవడమేమో, హౌస్ హోల్డ్స్ అన్ని. అయితే ప్రభుత్వం ఏం చేయాలంటే కొంత ఒక నష్టపరిహారం, ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి ఇంకో చోట ఏదో చేయడమో చేస్తే సరిపోతుంది. కానీ ఇవాళ కేవలం నాగార్జున గారి బిల్డింగ్ కొట్టడం మాత్రమే కాదు, ప్రభుత్వం ఏం చేయాలి? నాగార్జున గారి బిల్డింగ్ కొట్టడమే కాదు, ఇక్కడ ఒక డైనమిక్ ఆఫీస్ అని తీసుకొచ్చి పెట్టారు. ఆవుల రంగనాథ్ గారు, ఆవుల వెంకట రంగనాథ్ గారు. ఆయన కాస్త డైనమిక్ ఆఫీసర్గా పేరుంది.
ఆయన వచ్చిన తర్వాత బహుశా రేవంత్ రెడ్డి ఆయన్ని కొంచెం డైనమిక్గా పనిచేస్తాడని ఎన్నుకున్నాడో ఏమో తెలియదు, కానీ కొత్త వ్యవస్థను సృష్టించారు హైడ్రా అనే పేరుతోటి. ఈ హైడ్రా చెరువుల్ని ఆక్రమించిన వాళ్ళను లేకపోతే నాలాలు ఆక్రమించిన వాళ్ళను వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే కేవలం ఇదొక్కటే కొట్టేసి వదిలేస్తారా లేకపోతే అన్నింటి మీద చర్య తీసుకుంటారా అనేది చూడాలి. సో ఇక్కడ నాగార్జున ఏదో బాధతో చిలుక పలుకులు, అసలు నాగార్జున చేయకూడని పని ఇది. నేనేమంటా, మీరేమో సినిమాల్లో హీరో పాత్రలు వేస్తారు, ఎక్కడేమో విలన్ చేష్టలు చేస్తారా? సినిమాల్లో మీరు హీరో పాత్రలు కదా చేసేది. ఎవరైనా ఆక్రమించుకుంటే హీరో వెళ్ళి వాళ్ళని కుంగి బజాయించి వాళ్ళని అక్కడి నుంచి ఆక్రమణను తొలగించి పేదలకు న్యాయం చేస్తారు కదా, కల్పితాలు మాత్రమే పేదలకు న్యాయం చేస్తారు కదా. మరి అట్లాంటప్పుడు నాగార్జున గారు హీరో అయ్యండి ఈ రకమైన పని చేయడం ఎంత మాత్రం అసలు కోర్టులు దాకెందుకమ్మా, కోర్టులు దాకెందుకు ఇదంతా కూడా? నిజంగా నువ్వేమన్నా లేనోడివా, నిజాయితీ పరుడు అయితే ఈ పని అసలు చేయకూడదు. సో ఈ రకంగా చేశారు, కనీసం ఇప్పటికే న్యాయం జరిగింది. మీరు ప్రభుత్వాలు ఆరంభ సూరత్వం అని ఉంటుంది, ఆరంభ సూరత్వానికి కాకుండా ఇది అన్ని చోట్ల ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులు అయిపోయాయి, లేకపోతే ఏమంటారు మ్యాన్ హోల్లో పడి మనుషులు చచ్చిపోవడం, కొట్టుకుపోవడం, మనుషులు వెహికల్స్ కొట్టుకుపోవడం, ఈ దుర్మార్గం దారుణమైన పరిస్థితులు రాకూడదంటే హైడ్రా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలా, ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. అప్పుడే సక్రమంగా హైదరాబాదు అందరి నగరం అవుతుంది. అయితే మనం విజయవాడలో చూసి మనం అమరావతిలో ప్రజావేదిక కూల్చేయడం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కూడా ఆయన ఏమన్నారంటే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికను అక్కడ సమావేశం అవగానే ఇక్కడి నుంచి ఈ బిల్డింగ్ రేపటి నుంచి కూల్చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు, హీరోయిజం ప్రదర్శించాడు. ఆ తర్వాత అందరూ అడిగితే ఏం చెప్పారు, ఎవరైతే బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నారో అక్కడ నది ఉంది కదా, నది పక్కన ఎవరైతే గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు కట్టుకున్నారో అన్నింటినీ కూల్చేస్తానన్నాడు. ఒక్కదాన్ని కూడా టచ్ చేయాలి. కేవలం ప్రజావేదికను ఎందుకు, ఎవడు అడగడు కాబట్టి, ప్రజల సొమ్ము కాబట్టి, ఎవడు అడగడు కాబట్టి ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూల్చాడు, కానీ ఇంకొక బిల్డింగ్ కూల్చే సాహసం చేయాల. ఇవాళ అంతకు మించి నాగార్జున లాంటి వాళ్ళనే కొట్టాడంటే రేవంత్ రెడ్డి గారు అభినందించాల్సిందే, ఇక్కడ అభినందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఆరంభ సూరత్వం కాకుండా డెఫినెట్గా ఇది మరింత డెప్త్ వెళ్ళి దీన్ని కొట్టేస్తే మంచిది. బహుశా కోర్టు తర్వాత స్టే ఏదో ఇచ్చినట్టుంది, కోర్టు స్టే ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు ఏవో జారీ చేసింది కోర్టు. ఈలోపే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అధికారులు మొత్తం కొట్టిపడేశారు. కొట్టిపడేసిన తర్వాత ఇప్పుడు ఇంక స్టే ఇస్తే ఏం లాభం? అఫ్ కోర్స్ స్టే ఇచ్చిన తర్వాత నాగార్జున ఆలోచన ఏంటంటే పోతే పోయింది 5 కోట్లు, మళ్ళీ ఇంకొక 5 కోట్లు 10 కోట్లు పెట్టుకుని మళ్ళీ కట్టుకుంటాం, కోర్టు స్టే ముందు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ దీని మీద 100 కోట్లు సంపాదించుకుందాం అనేది ఆయన ఆలోచన కావచ్చు. బహుశా అలాంటి అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం ఈసారి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్.